ఒక రైతు బస్తాడు దోసకాయలకు 1980 దీనారాలు పుచ్చుకున్నాడంటే నిజంగా కథ మీరు వినవలసిందే. అదేనండి ఈ కథ పేరు దోసకాయల బేరం. పూర్వం ఒక సుల్తాన్ ఉండేవాట. ఆయన ఒకనాడు వేటకు బయలుదేరిపోతూ ఉండగా దారిలో ఒక రైతు కనబడ్డాడు. ఆ రైతు గాడిద మీద దోసకాయల మూట పెట్టుకుని వస్తున్నాడు. సుల్తాన్ తన గుర్రాన్ని ఆపి రైతును పలకరించి, తమ్ముడు, ఆ మూటలోనివేమిటి అని అడిగాడు. బాబు, ఇవి దోసకాయలండి. రైతు ఎప్పుడు సుల్తాన్ చూడలేదు. బాబు, ఇవి మా తోటలో కాసిన మొదటి కాపు, ఈ సుల్తాన్ గారికి ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. ఓ అలాగా, అయితే నీ దోసకాయలకి ఏ పాటి ధర ఇస్తారనుకుంటున్నావు అని రైతు అడిగాడు. కనీసం 1000 బంగారు దీనారాలైనా ఇవ్వకపోతారా అన్నాడు రైతు. అది చాలా ఎక్కువ, అంటే నువ్వేం చేస్తావు అన్నాడు సుల్తాను. పోనీ 500 ఇమ్మంటాను అన్నాడు రైతు. అవి ఎక్కువేనంటే 300, అది ఎక్కువనంటే 200 ఇమ్మంటానండి, అది ఎక్కువనంటే 100 ఇమ్మంటాను, అది ఎక్కువనంటే 50 అడుగుతాను, అది ఎక్కువేనంటే 30 అడుగుతాను, అది ఎక్కువేనంటే నా గాడిదలైన సింహాసనం మీదకు తోలి పారిపోతాను అన్నాడు కోపంగా. సుల్తాన్ దానికి విరగబడి నవ్వి రైతుల్ని వెళ్ళనిచ్చాడు. ఆయన వేట మానేసి ఇంకొక దానింటికి తిరిగి ద్వారపాలకులతో రైతు కోసం వివరించాడు. గంట తర్వాత వచ్చిన రైతుని సుల్తాన్ దగ్గరికి పంపించారు ద్వారపాలకులు. అప్పటికి దుస్తులు మార్చుకొని తన కోసం వేచి ఉన్న సుల్తాన్ను చూసి రైతు గుర్తించలేదు. వాడు దోసకాయల మూటను చేత పట్టుకుని సుల్తాన్ ముందు ఎంతో విధేయతగా నిలబడ్డాడు. నా కోసం ఏదో తెచ్చినట్టున్నావే, ఏంటో అని అడిగాడు సుల్తాన్. ఏళ్ళువారు అనుగ్రహిస్తే నా తోటలో కాసిన తొలి కాపు మీకే సమర్పించాలనుకుంటున్నాను అన్నాడు రైతు ఉత్సాహంగా. సరే, నా అనుగ్రహం ఎంతగా ఉండాలి నీ ఉద్దేశం అన్నాడు సుల్తాను బిగ్గరగా నవ్వుతూ. 1000 దీనారాలు, అది చాలా ఎక్కువోయ్ అన్నాడు సుల్తాను. 500, అది ఎక్కువే. 300, అది ఎక్కువే. 100, అది ఎక్కువే. 50, అది ఎక్కువే. 30, అది ఎక్కువే. ఆ పాపిష్టమొహం వాడు దారిలో కనిపించడం నాకు చేటయ్యింది. 30 దీనారాలన్నా ఇవ్వందే నేను దోసకాయలు ఇచ్చేదే లేదు అన్నాడు రైతు. సుల్తాన్ నవ్వాడే గాని జవాబు చెప్పలేదు. అది గమనించిన రైతు ఒక అడుగు ముందుకు వచ్చి సుల్తాన్ ముఖాన్ని పరీక్షించగా చూసి గుర్రం మీద కనిపించిన మనిషి సుల్తానే అని తెలుసుకున్నాడు. హుజూర్, దయచేసి నాకు 30 దీనారాలు వెంటనే ఇప్పించండి, లేకపోతే నా గాడిద బయటనే కట్టేసింది అన్నాడు రైతు. సుల్తాన్ నవ్వు పట్టలేక తన ఖజానాదారుని పిలిచి 1000 దీనారాలు ఇమ్మన్నాడు. ఆ తర్వాత 500, ఆ తర్వాత 300, 100, 50, 30 దీనారాలు వరుసగా ఎంచి ఇమ్మన్నాడు. పట్టరాని ఆనందంతో సుల్తాన్కు సలాములు చేసి వెళ్ళిపోయాడు ఆ రైతు. ఇలా ఒక దోసకాయలకు 1980 దీనారాలు ముట్టాయి ఆ రైతుకు. ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.